రీసెంట్‌గా కేటీఆర్ గారు ఒక మీటింగ్‌లో ఇలా అన్నారు. పార్లమెంట్‌లో ప్రశ్నించే ఎంపీలు లేకపోతే ఈ జూన్ 2 తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ హైదరాబాద్‌ని యూటీగా అంటే కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించే అవకాశం ఉంది అన్నారు. హైదరాబాద్‌ని కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాల్సిన అవసరం ఏంటి? మారిస్తే అసలు ఏమైనా ప్రయోజనం ఉందా? మారిస్తే లాభమా? నష్టమా? ఇలాంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్లే ముందు తెలుగు ఫ్యాక్ట్స్ బాయ్ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అసలు మన భారతదేశంలో మొత్తం 28 రాష్ట్రాలు ఉన్నాయి అండ్ 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఈ 28 స్టేట్స్లో ఆంధ్ర నుంచి తెలంగాణ 2014లో డివైడ్ అయింది అండ్ ఈ జూన్ 2కి తెలంగాణ ఆంధ్ర నుంచి డివైడ్ అయ్యి 10 years అవుతుంది. ఈ 10 years వరకు హైదరాబాద్ ఆంధ్రాకు తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా ఉంది. ఈ జూన్ 2కి ఈ ఒప్పందం కంప్లీట్ అవుతుంది. సో జూన్ 2 తర్వాత అసలు హైదరాబాద్ పరిస్థితి ఏంటి? ఎవ్రీ స్టేట్కి ఒక ఓన్ గవర్నమెంట్ రూల్స్ ఉంటాయి. బట్ యూనియన్ టెరిటరీస్ అంటే కేంద్రపాలిత ప్రాంతానికి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ యూనియన్ గవర్నమెంట్ అధికారంలో ఉంటుంది. వాటిపై స్టేట్ గవర్నమెంట్కి హక్కులు ఉండవు. యూనియన్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ పాలనలో ఉండడం మూలాన వాటికి యూనియన్ టెరిటరీస్ అనే పేరు వచ్చింది. అండ్ వీటిలో 2 forms ఉన్నాయి. ఒకటి విత్ లెజిస్లేటివ్ అంటే శాసనసభ కలిగిన అండ్ సెకండ్ వన్ ఈజ్ వితౌట్ లెజిస్లేటివ్ శాసనసభ లేని. సో శాసనసభ లేని యూటీస్లో రాష్ట్రపతి చేత ఎన్నుకోబడిన లెఫ్టినెంట్ గవర్నర్ రూల్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన స్టేట్స్కి సీఎం ఎలాగో యూనియన్ టెరిటరీస్కి లెఫ్టినెంట్ గవర్నర్ అలా అనమాట. అండ్ మన స్టేట్ గవర్నమెంట్ హెడ్ గవర్నర్ అనుకుంటే యూనియన్ టెరిటరీస్కి అడ్మినిస్ట్రేటివ్ లీడర్ ఇండియన్ ప్రెసిడెంట్. ఫస్ట్లీ హైదరాబాద్ని యూనియన్ టెరిటరీగా అనుకునే ముందు అసలు ఈ యూటీల్ని ఎందుకు ఫామ్ చేయాలో తెలుసుకుందాం. కొద్దిగా బ్యాక్గా వెళ్తే 1947లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ యూటీలు ఎదర్ పార్ట్ ఆఫ్ ఇండియా ఆర్ అతి చిన్నగా ఉండడం వల్ల స్టేట్స్గా ఫామ్ అయ్యాయి. బట్ ఫర్దర్గా 1956లో స్టేట్ రీఆర్గనైజేషన్ చట్టం వచ్చిన తర్వాత వీటిని స్టేట్స్ నుంచి తీసివేసి యూటీలుగా ప్రమోట్ చేశారు. ఆ టైంలో ఈ ప్రాంతాలు ఎకనామిక్గా ఇంబ్యాలెన్స్ అవ్వడం, ఫైనాన్షియల్లీ వీక్ అవ్వడం అండ్ అడ్మినిస్ట్రేటివ్ పొలిటికల్గా స్టేబుల్ లేకపోవడం. సో ఇవన్నీ చూసి ఇలాంటి సిచ్యువేషన్స్లో సపరేట్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్లో ఇవి సర్వైవ్ అవ్వలేని తెలిసి వీటికి యూనియన్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ డిపెండెన్సీ ఉందని వీటిని యూనియన్ టెరిటరీస్గా మార్చారు. బట్ ఇప్పుడున్న హైదరాబాద్కి అలాంటి ఫీచర్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి ప్రస్తుత గవర్నమెంటే సమాధానం చెప్పాలి. ఒకవేళ ఉంటే మనం ముందుగా వీడియోలో చెప్పుకున్నట్లు కేటీఆర్ గారు ఎందుకు అలా అన్నారో సమాధానం చెప్పాలి. ఒకవేళ హైదరాబాద్ యూటీగా మారితే అడ్వాంటేజెస్ ఏంటి అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి అనేవి చూద్దాం. అడ్వాంటేజెస్: హైదరాబాద్లో ట్యాక్సెస్ చాలా తక్కువగా ఉంటాయి స్టేట్ గవర్నమెంట్తో కంపేర్ చేస్తే. అంటే పెట్రోల్, లిక్కర్, ఎలక్ట్రిసిటీ మీద ట్యాక్సెస్ తగ్గుతాయి. అండ్ ఆ ట్యాక్సెస్ కూడా సెంట్రల్ గవర్నమెంట్కే చెందుతాయి ఎందుకంటే హైదరాబాద్ సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలోనే ఉంటుంది కనుక. అండ్ సెక్యూరిటీ, ఎకనామిక్గా డెవలప్మెంట్ అవుతుంది. ఎంప్లాయ్మెంట్ ఇంకా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ కంపెనీస్, కార్పొరేట్స్, రియల్ ఎస్టేట్స్ అండ్ బెటర్ అడ్మినిస్ట్రేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. సెకండ్లీ డిసడ్వాంటేజెస్: ఇది డైరెక్ట్గా యూనియన్ గవర్నమెంట్ అధీనంలో ఉండడం వలన డెసిషన్ మేకింగ్ పవర్ అనేది ఉండదు ఎందుకంటే నో అసెంబ్లీస్, నో ఎమ్మెల్యేస్. అండ్ హైదరాబాద్ వాళ్ళు లార్జ్లీ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకునే డెసిషన్ పైన డిపెండ్ అవ్వాలి. అండ్ హైదరాబాద్ సెంట్రల్ గవర్నమెంట్లో ఏ ప్రభుత్వం అయితే ఉంటుందో వాటి రూల్స్ అండ్ వాటికి అనుగుణంగానే ఉండాలి. నో స్టేట్ ఇంటర్ఫీరియన్స్. అండ్ ప్రజెంట్ జరుగుతున్న డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కొద్దిగా వెనకబడే ఛాన్స్ ఉంది ఎందుకంటే హోల్ తెలంగాణకి హైదరాబాద్ అనేది బ్యాక్ బోన్ లాంటిది. అక్కడ నుంచి వచ్చే రెవెన్యూనే ఈ ప్రాజెక్ట్స్కి యూజ్ చేస్తున్నారు. సో ఇవన్నీ ఇలా ఉంటే ఫైనల్లీ ఒకవేళ హైదరాబాద్ యూటీగా మారితే తెలంగాణ నెక్స్ట్ క్యాపిటల్ ఏంటి? మన సీఎం రేవంత్ గారు రెండో రాజధానిగా వరంగల్ అంటున్నారు. అండ్ దీని మీద చాలామందికి మిక్స్డ్ ఒపీనియన్ కూడా ఉంది. కొంతమంది హైదరాబాద్ యొక్క డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రోత్ పెరుగుతుందని, మరికొంతమంది హైదరాబాద్ ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో వెళ్తే మన హైదరాబాద్ ఐడెంటిటీని కోల్పోతామని, ఇంకొంతమంది ఇది జస్ట్ ఒక పొలిటికల్ రూమర్ అని అంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మీకు ఇంతవరకు ఈ వీడియో చూసి ఉంటే మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.